తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఈ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ని ఏర్పాటు చేయడం, ప్రతి శనివారం షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని కొంచెం ఎంకరేజ్ చేయడం, వారికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇది అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు. అంటే థ్యాంక్స్ టు కరోనా లాక్డౌన్ టైం వల్ల చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ వైపు ఆసక్తి పెంచుకున్నాం. కానీ మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ మొదలైనప్పుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతగా ఆదరణ పొందని బిగ్ సినిమా మాత్రమే, అంటే థియేట్రికల్ సినిమా మాత్రమే ఉన్న టైంలో క్రియేటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా షార్ట్ ఫిల్మ్ ద్వారా తమ క్రియేటివిటీ చూపించడానికి అదొక ఇన్విటేషన్ లాంటి, జస్ట్ విజిటింగ్ కార్డు లాంటిది. ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూసాం. సో ఆ టైంలో వీళ్ళందరికీ ఒక మంచి సినిమాటిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి, బిగ్ థియేటర్లో చూసినటువంటి ఒక ఫీలింగ్ని ఇవ్వడం ద్వారా షార్ట్ ఫిల్మ్స్ని ఏదో యూట్యూబ్లోనో లేకపోతే చిన్న సెల్ ఫోన్లోనో కంప్యూటర్ ల్యాప్టాప్లోనో చూడడం కాకుండా ఒక స్క్రీన్ ప్రజెన్స్ని ఇవ్వాలనే ఒక చిన్న ఆలోచన ఈ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు కారణం. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఉన్న భారతదేశం మొత్తం మీద మనకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. బాలీవుడ్ నుంచి మొదలుకొని తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా అండ్ ఇంకా చాలా భాషలు, మన తెలుగు, ఇట్లా ఉన్నాయి. చాలా భాషల్లో సినిమాలు ఉన్నాయి. పెద్ద ఇండస్ట్రీ నిజంగా చెప్పాలంటే సినిమా ఈజ్ ఎ బిగ్ ఇండస్ట్రీ నౌ. బాలీవుడ్, హిందీ సినిమాలు ఇవన్నీ. సో వీటన్నిటిలో ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని ప్రాంతాలలో ఎన్ని సినిమాలు, ఎన్నో సినిమా థియేటర్లు ఉన్నాయి. కానీ వేలాది సినిమా థియేటర్ ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే 2800 సినిమా థియేటర్స్ ఉన్నాయి, రెండు కలుపుకొని. సో ఇట్లా 2500 పైగా ఉన్న సినిమా థియేటర్ల వ్యవస్థ మొత్తం భారతదేశం మొత్తం మీద ఈజీగా ఒక దాదాపు 60,000 థియేటర్స్ ఉన్నాయి. 60,000 థియేటర్స్లో షార్ట్ ఫిల్మ్స్ కోసం ఒక్క థియేటర్ కూడా లేదు. ఆ లోటుని భర్తీ చేయడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. అరే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా కదా, కరెక్ట్ పని జరిగిందా లేదా అనేది ముఖ్యం. మరి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా మేకర్సే కదా, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దట్ క్రియేటివ్ టాలెంట్. వాళ్ళు కూడా మంచి కంటెంట్తో తీస్తున్నారు. సో అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళని మాత్రం ఎందుకు తక్కువ చేయడం? సో వాళ్ళకి కూడా ఒకటి ఉండాలి కదా అన్నప్పుడు ద యంగెస్ట్ స్టేట్ ఇన్ ద నేషన్ has took that initiative, and the Department of Language and Culture, Government of Telangana has established this particular Paidi Jayaraj Preview Theatre exclusively for screening of short films from the filmmakers, aspiring filmmakers, young filmmakers and new filmmakers. So మీకోసం, ఇది మీకోసం, ఎక్స్క్లూజివ్లీ ఫర్ మీకోసం. సో ఇలా ఇప్పుడు దాదాపు ఒక 6 ఏళ్ళ ప్రస్థానం, 6 years జర్నీ, ఒక 6 ఏళ్ల నుంచి నిరాటంకంగా జరుగుతుంది. కరోనా వల్ల కొంతకాలం ఆగింది, కానీ మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ కూడా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, డబుల్ అంటే విత్ ఎక్సైట్మెంట్ అనుకోండి, మళ్ళీ ఫిలిం ఫెస్టివల్స్ని, అలాగే సండే సినిమా ఎట్లా రెగ్యులర్ నడుస్తున్నాయి. శనివారం రేపు సండే సినిమా, వరల్డ్ సినిమాని వేస్తాం. తర్వాత ఫిలిం ఫెస్టివల్స్ని కూడా వేద్దామనే ఆలోచనతో ఉన్నాం. ఆ ఫిలిం ఫెస్టివల్ని కూడా ఫస్ట్ ఇప్పుడు నేను ప్రకటించదలుచుకున్న అంశం ఏంటంటే, దిలీప్ కుమార్ గారు, ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఆయన చనిపోయారు. సో ఆయన సినిమాలో ఒక 5 మూవీస్ని సెలెక్ట్ చేసి ఆ 5 మూవీస్ని 5 day ఫిలిం ఫెస్టివల్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నాం త్వరలో. సో అలా ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో, అంటే గత ఒక సంవత్సర కాలం నుంచి లెజెండ్స్ లాంటి ఫిలిం పర్సనాలిటీస్ కొంతమంది మరణించారు, లేదా 100 years ఉన్నాయి. సత్యజిత్ రాయ్ 100th year ఇది యాక్చువల్గా. నాకు ఐ డూ హ్యావ్ దట్ ఐడియా టు ఆర్గనైజ్ 5 day ఫిలిం ఫెస్టివల్ ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు సత్యజిత్ రాయ్. సో సత్యజిత్ రాయ్ ఫిలిం ఫెస్టివల్ కూడా త్వరలోనే దాన్ని ప్లాన్ చేస్తాము. అది కూడా ఒక 5 సినిమా, ద బెస్ట్ సినిమా పతేరు పాంచాలి, ద ఫస్ట్ సినిమా, ద బెస్ట్ సినిమా, ఎక్సలెంట్ సినిమా, మీరు చూడాల్సిన సినిమా. నిజంగా మన అందరం సినిమా ప్రేమికులు అందరూ చూడాల్సిన సినిమా. అంటే మొత్తం ఇండియన్ సినిమా గమనాన్నే ఒక మలుపు తిప్పిన సినిమా పతేరు పాంచాలి 1955. సో అప్పటి వరకు నియో రియలిస్టిక్ సినిమాలు కానీ, ఆర్టిస్టిక్ సినిమా కానీ, ప్యారలల్ సినిమా అనే ఒక జానర్ కానీ
ఇండియన్ సినిమాలో లేదు. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ తప్ప ఒక ప్యారలల్ సినిమా, ఆర్టిస్టిక్ సినిమా అనేది లేదు. ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. అంటే అంతకుముందు యాక్చువల్గా చెప్పాలంటే దోబీగా జమీన్ అనే సినిమాతో దానికి పునాదులు పడ్డాయి, అంటే బీజం పడింది. పతేర్ పాంచాలితో ఇక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అది వివిధ దేశాలలో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఎన్నెన్నో అవార్డులు పొందడం వల్ల దానికి ఆ ప్రామినెన్స్ అది వచ్చేసింది. And moreover, he is the only director from India who got the prestigious Oscar award for lifetime achievement. So Satyajit Ray, he is the pride of India, pride son of India, with a creative genius. So wonderful genius, and he himself a painter, scriptwriter, editor. నందనం అనే ఒక పత్రికకి ఎడిటర్గా పనిచేశాడు, బాలల పత్రిక. సో చాలా చక్కని సినిమాలు తీశాడు, చాలా సినిమాలు, దాదాపు 20 సినిమాల వరకు తీశాడు మొత్తం తన ఎంటైర్ లైఫ్లో. కన్శత్రు అనుకోండి, దేవి, అపరాజితో, అండ్ అపూర్ సంసార్, పతేర్ పాంచాలి, ఇంకా చాలా మంచి సినిమాలు తీశారు. సో అలాంటి సినిమాల్లో ఒక 5 సినిమాలు మనం సెలెక్ట్ చేసి సత్యజిత్ రాయ్ రెట్రాస్పెక్టివ్, రాదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సత్యజిత్ రాయ్ రెట్రాస్పెక్టివ్ కూడా చేద్దామని ఆలోచన ఉంది. సో ఇలా దీన్ని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ని రాబోయే కాలంలో మరింత యాక్టివ్గా, కొంచెం మనం అనుకున్నాం, మనకు ఆల్ ద టైమ్ వాట్ వీ థాట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ ఈజ్ దట్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ థియేటర్, ఇట్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో అందుకే ఇక్కడ శనివారం టాకెట్ శనివారం పెడుతున్నాం. సో దాంతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఫిలిం ఫెస్టివల్స్ కూడా, అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లాంటి ఆర్గనైజ్ చేయడం ద్వారా అక్కడ సినిమాల్లో ఉండే టెక్నిక్స్ని, టేకింగ్ని, స్క్రీన్ ప్లేని, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో ఇదొకటి రాబోయే కాలంలో దట్ వీఆర్ హ్యావింగ్ అన్ ఐడియా టు ఎక్స్పాండ్ ద వింగ్స్ అగైన్. సో మళ్ళీ ఒక్కసారి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ మళ్ళీ చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా స్వింగ్లోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని సినీ ప్రేమికులకి, మన పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. సో ఈ క్రమంలోనే ఈరోజు 2 సినిమాలు మనం షార్ట్ ఫిల్మ్స్ని ప్రదర్శించుకున్నాం. అంటే ఒక ప్రదర్శించుకోలేదు, ద్వా ఈజ్ గోయింగ్ టు అవుతుంది నెక్స్ట్. వీఆర్ ఈగర్ టు సీ అండ్ వాచ్ దట్ మూవీ. అండ్ దెన్ ఇప్పుడు చిచ్చా మచ్చా చూసాం. హైదరాబాద్ మనం ఎంత అసలు డిఫరెంట్ తహజీబ్. అంగ్రేజ్ అనే సినిమా, ద అంగ్రేజ్ అనే సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అంటే హైదరాబాదీ కల్ట్ క్లాసిక్, హైదరాబాదీ సినిమాకి అద్భుతమైన మార్కెట్ ఉంది. సలీం భయ్య, మన ఫేకు, వాళ్ళందరూ చాలామంది, సలీం ఫేకు, వీళ్ళందరూ క్యారెక్టర్స్తో అద్భుతంగా తీశారు. తర్వాత హైదరాబాద్ నవాబ్స్ అని, ఆర్కే అని, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఒక ప్యారలల్. తెలుగు సినిమాకి తెలంగాణ సినిమా ఒకటి, హైదరాబాదీ సినిమా ఒకటి, సెపరేట్ ఇంకొక జానర్, ఒక పాయ ఏర్పడింది. సో నిజానికి చెప్పాలంటే ఎంత అద్భుతం అంటే హైదరాబాదీ సినిమాకు ఉన్న స్కోప్ ఎంత గొప్పదంటే, అరబ్లో, గల్ఫ్లో ఇక్కడ వీడియో సీడీలు కొన్ని లక్షల ఆదాయాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదొక మార్కెట్, గల్ఫ్ మార్కెట్ అంతే. గల్ఫ్ నుంచి అందరూ పెట్రోల్ దిగుమతి చేసుకుంటే గల్ఫ్లో ఉండే చాలా ఫ్యామిలీస్కి హైదరాబాదీ సినిమాలు చాలా పాపులర్ అక్కడ. సో అదొక గమ్మత్తైన జరిగింది, ఎందుకంటే హైదరాబాదీ తెహజీబ్ ఈజ్ దట్ డిఫరెంట్. సో అయితే దీనికి అంతటి కూడా ఇంకా కూడా చెప్తాను, ఇండియన్ సినిమా ఇదేమో జస్ట్ మన సదరన్ ఇండియన్ సినిమా, రీజనల్ సినిమాలో హైదరాబాదీ సినిమా అనేది ఆ విధంగా ఇప్పుడు ఈ మధ్య కాలం పర్టికులర్లీ 2000 తర్వాత ఒక మంచి ట్రెండ్ లాగా వచ్చాయి. అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. మళ్ళీ మధ్య ఆగిపోయాయి, కానీ మళ్ళీ వస్తాయి డెఫినెట్గా. సో ఇది ఒకవైపు అయితే, అసలు యాక్చువల్గా ఈ క్రాస్ ఓవర్ సినిమా నిజంగా హైదరాబాదే పుట్టుక. క్రాస్ ఓవర్ సినిమా అనేది భారతీయ సినిమాలో, ఇండియన్ సినిమాలో 100 years ఆఫ్ ఇండియన్ సినిమాలో, 100 years కాదు, 1913 అంటే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు, 7+8 108 సంవత్సరాలు. 108 సంవత్సరాల భారతీయ సినిమా చరిత్రలో ఎన్నెన్నో జానర్స్ ఉన్నాయి, ఎన్నెన్నో స్టైల్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఒక అద్భుతమైన స్టైల్ ఏంటంటే క్రాస్ ఓవర్ సినిమా. ఆ క్రాస్ ఓవర్ సినిమాకి ఆద్యుడు ఎవరు అంటే ఈజ్ నన్ అదర్ దాన్ నగేష్ కుకునూర్. హైదరాబాద్ బ్లూస్ అని, హైదరాబాదీ అతను, హైదరాబాద్ బ్లూస్ అని దాంట్లో మొత్తం పక్కా తెలుగువే మాట్లాడుకుంటారు. మనం ఏం చేస్తామంటే జనరల్గా సినిమాలు ఏం చేస్తామంటే ప్రేక్షకుల సౌకర్యార్థం, ప్రేక్షకులకు అర్థం అవ్వడం కోసం ఇది బీహార్లో జరిగినప్పటికీ ఇందులో సంభాషణలన్నీ తెలుగులో మాట్లాడతాయి, పాత్రలన్నీ తెలుగులో మాట్లాడతాయని పెడతారు. కానీ వాళ్ళు అట్లా చేయలే. అరే వాడు హైదరాబాదే మాట్లాడతాడు, ఇంగ్లీష్ వాడు ఇంగ్లీషే మాట్లాడతాడు. అట్లే యాజ్ ఇట్ ఈస్గా పెట్టాడు. హైదరాబాద్ బ్లూస్ అనే సినిమా తీశాడు, 1 and 2 2 parts. Nagesh Kukunur is the hero that has created a benchmark and
ఓపెన్ ఏ న్యూ అవెన్యూ, ఒక కొత్త మార్గాన్ని ఓపెన్ చేసింది. అది భారతీయ సినిమాలో, ఇండియన్ సినిమా చరిత్రలోనే, ప్రస్థానంలోనే ఒక కొత్త జానర్కి అది మార్గం వేసింది. సో అలాంటిది అంటే ఇది అంటే ద కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ మేకింగ్ ఇండియన్ సినిమా టు వైబ్రెంట్, టు బికమ్ వైబ్రెంట్. సో ఇట్లా చాలా ఉంది, చాలా 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 ఉంది. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మన ఫిలిం ఫెస్టివల్స్, ఫిలింఫేర్ అంటాము, లేకపోతే స్వర్ణ కమల్ అవార్డు అంటాము, నంది అవార్డ్స్ అంటాము, ఇవన్నీ అంటున్నాం కదా. సో మీకు తెలుసా, అసలు ఒక పెద్ద విషయం చెప్తాను. భారతదేశం మొత్తం మీద సినిమాల కోసం మొట్టమొదటిసారిగా అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం ఏది మీకు తెలుసా? ప్రభుత్వం. సినిమాలు కూడా ఒక కళనే, వీళ్ళను కూడా అవార్డులు ఇవ్వాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అసలు అవార్డులు, సినిమాలను ఎప్పుడు కూడా వాళ్ళు అవార్డు ఇవ్వదగినంత గొప్ప విషయాలుగా భావించలేదు. కానీ ఒక్కడు చేసాడు, అరే సినిమా కూడా రాబోయే కాలంలో గొప్ప ఆర్ట్గా ఎస్టాబ్లిష్ కాబోతోంది, సో దానికి మనం అవార్డులు ఇద్దామని మొట్టమొదటిసారిగా అవార్డు ఇచ్చిన ఒక్కడు ఉన్నాడు. ఈజ్ నన్ అదర్ దాన్ హిజ్ ఎక్సలెన్సీ నిజాం 7 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 1944. భారతదేశం మొత్తం మీద అప్పటికి ఇంకా అవార్డు, సినిమాలకు అవార్డులు ఇవ్వాలనే ఆలోచన లేని టైంలో, అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ తెహజీబ్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణది ఎంత గొప్ప చరిత్ర అంటే ఇంత గొప్పది మనకి ఎవరు చెప్పరు, ఎవరు చేయడు. ఎందుకంటే ఏమైనా ఏం చెప్పినా తెలుగు సినిమా, అటువైపు సినిమా, ఆంధ్ర వాళ్ళదే సినిమా అంటారు. అసలు భారతదేశం మొత్తం ఎంత కంట్రిబ్యూషన్, ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ డన్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ మేకింగ్ ఇండియన్ సినిమా యాజ్ వైబ్రెంట్ యాజ్ ఇట్ కెన్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను అంటే పెద్ద వ్యాసం రాశాను, నేను దీని మీద దాదాపు ఒక 25 పేజీల వ్యాసం రాశాను, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ పాపులరైజింగ్ ద ఆర్ట్ ఆఫ్ సినిమా. నిజాం తను ఒక సినిమాకి వెళ్ళి, ఇక్కడ పురాణపూల్ దగ్గర ఉండే సినిమా హాల్, పాత సినిమా హాల్కి ఫ్యామిలీతో సహా సినిమాకి వెళ్ళి చూసేవాడు సినిమా. ఒక రాజు సినిమాకి వచ్చి చూడడం, ఎంత బాహుబలి సినిమా చూసిండు రాష్ట్రపతి అంటే పెద్ద న్యూస్ అవుతుంది కదా, అయిందా లేదా? అన్ని పత్రికల్లో వచ్చినాయి కదా అట్లా. సో లైక్ వైజ్ అండ్ హీఈస్ ద కింగ్, ఆ సెపరేట్ కంట్రీ అయ్యా. హైదరాబాద్ అనేది సెపరేట్ దేశం, అది దానికి ఏమి బ్రిటిష్తో సంబంధం లేదు. అంటే మీకు చాలా మందికి తెలియదు, హైదరాబాద్ అప్ టు 1948 సెప్టెంబర్ 17 ఇట్ ఈస్ సెపరేట్ కంట్రీ, రాష్ట్రం కాదు, దేశమే అది. ఎందుకంటే ఈజ్ ద కింగ్, నిజాం ఈజ్ ద కింగ్, దట్స్ ఇట్. మిగతా వాళ్ళందరికీ వేరు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, కానీ ఇక్కడ మాత్రం నిజామే పరిపాలించాడు. ఈజ్ ద కింగ్, ఈజ్ హ్యావింగ్ ద కరెన్సీ. నిజాం కరెన్సీ వేరు, ఆ చెల్లదు. నీ బ్రిటిష్ వాళ్ళ రూపాయలు చెల్లవు, ఇక్కడ వేరే కరెన్సీ వేరు, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వేరు, డెక్కన్ రేడియో కమ్యూనికేషన్స్ వేరు. అలాగే ఎంబసీ ఉండేది అక్కడ, వాళ్ళకి ఎంబసీ అంటే రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉండేది, లండన్లో ఉండేది. సో ఇలాంటి సెపరేట్ కంట్రీకే ఇవి ఉంటాయి, లేకపోతే ఉండవు, వేరే వాళ్ళకు ఉండవు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ తెహజీబ్ ఆఫ్ హైదరాబాద్. సో అలాంటిది ఆ జానర్లో, అంటే ద కంట్రిబ్యూషన్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ మేకింగ్ ఇండియన్ సినిమా యాజ్ ఏ వండర్ఫుల్ వన్ చేయడంలో హైదరాబాద్ పాత్ర ఉంది. సో ఆ పాత్ర, ఆ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు, ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిం చిచ్చా మచ్చా ఇది హైదరాబాదీ సినిమా, ఏదో దిల్తో హైదరాబాదీ హే, దడ్కన్తో హిందుస్థానీ హే, మగర్ దిల్తో హైదరాబాదీ. సో ఆ హైదరాబాదీ ఆ ఫ్లేవర్ని, ఆ చిచ్చా మచ్చా మనం మాట్లాడుకునే ముచ్చట్లు ఇవన్నీ, మన హైదరాబాదీ గల్లీల్లో మాట్లాడుకునే ముచ్చట్లు అవన్నీ, అదంతా కలిపి ఒక మంచి ఫన్, కామెడీ, సెటైర్, ఎంటర్టైనర్. సో అది చేసి ఈరోజు ఈ షార్ట్ ఫిల్మ్ చేసినందుకు, సో ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ చిచ్చా మచ్చా. అంటే మీ గురించి చెప్పాలంటే ఇంత చెప్పాల్సి వచ్చింది బాయ్ అనిల్, ఇంత చెప్తే తప్ప అంటే అర్థం కాదు మరి ఏంది ఇది అంటే, ఇంత కథ ఉన్నది అన్నట్టు. దీని వెనక ఇవాళ కనిపించేది ఇది చిచ్చా మచ్చా సినిమా ఎపిసోడ్ 9 కావచ్చు, కానీ దాని వెనక జర్నీ ఎంతదంటే అంత గొప్ప జర్నీ. సో ఇప్పుడు అంటే మనం కొమ్మలు కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి, కానీ దాని వేళ్ళు ఎక్కడో ఉంటాయి సార్. సో ఆ వేళ్ళని వెతుక్కోవడమే మనం చేయాల్సిన పని. సో ఇది అందుకు మన ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య వి మస్ట్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చిచ్చా మచ్చా టీమ్. అండ్ ద్వా, అరే ఏం కిక్కిచ్చే ఐటమే స్టోరీ లైన్ చదివిన మా తమ్ముడు ప్రణయ్ పంపించిండు. ఎక్సలెంట్ స్టోరీ లైన్ అంటే ఎంత సెంటిమెంట్ కానీ, కమిట్మెంట్ కానీ, ఒక బంధం, అనుబంధం
చెల్లెలకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఆమె అంగవికలాంగురాలు. అంటే నేను స్టోరీ ఇప్పుడు చెప్పొచ్చు కదా? అవుతుంది, ఓకే. కానీ దాని ఒక అతను అక్కడ ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో పడిపోతే హౌ హీ కమ్ అవుట్. మనం అంతా చేసేది అదే కదా, దాదాపు సినిమాలన్నీ ప్లాట్ అదే. సినిమాలన్నిటి ప్లాట్ ఏదో హీరో ఉంటాడు, హీరో ఎట్లా ఉంటాడు, ఉండగానే ఆయనకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక కాన్ఫ్లిక్ట్ సన్నివేశం వస్తుంది. దాని నుంచి ఆయన ఏ శక్తులను ఉపయోగించి, ఏ విధంగా, ఏ టెక్నాలజీ, ఏ నాలెడ్జ్, ఏ వ్యూహంతో ఆయన బయటపడ్డాడు, ఆయనతో పాటు మిగతా ప్రపంచాన్నో, లోకాన్నో, చుట్టూ ఉండే సమాజాన్నో, ఓ మురికివాడనో, సామాన్యులనో, కుటుంబాన్నో బయట ఎట్లా పడేశాడు అనేది కథ. కుటుంబం అయితే మగ మహారాజు అవుతుంది, దేశం అంతా అయితే జేమ్స్ బాండ్ సినిమా అవుతుంది. అంటే అంతే, బయటపడేయడమే. అక్కడ పాయింట్ ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ నుంచి, ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ నుంచి, ఒక సమస్య నుంచి రక్షించడం, అదే హీరో చేయాల్సిన పని అదే. సో ఇక్కడ గమ్మత్తుగా ఏంటంటే ఇప్పుడు 24 అన్న ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఆయన పడిపోతాడు, ఎక్కడో పడిపోయి లోయలో పడిపోతాడు. సినిమా అంతా ఆయన ఒక్కని చుట్టే నడుస్తుంది కథ అంతా. సో హౌ హీ కమ్ అవుట్ ఒకటి. తర్వాత ట్రాప్డ్ అని ఒక సినిమా వచ్చింది, రాజ్ కుమార్ రావు. మీరు బహుశా చూడాల్సిన సినిమా, ఎక్సలెంట్ సినిమా ట్రాప్. మనం అనుకున్న ట్రాప్డ్ అంటే అడవిలో తీయాల్సిన అవసరం లేదు. సినిమాలకి హద్దులు లేకుండా ఉండే ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఒకటి జంగిల్, ఇంకోటి ఎడారి, ఇంకోటి అపార్ట్మెంట్స్. మిగతా అన్నిటికీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే మీరు ఎన్ని క్యారెక్టర్స్ అని పెట్టుకోవచ్చు, వందల క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. మీకు మహాభారతం అంతా ఒక 3000 క్యారెక్టర్స్తో చేసుకోవచ్చు. అంటే దానికి ఆ స్కోప్ ఉంది. జంగిల్ అనుకో, అడవి అనుకోండి, అడవిలో నువ్వు ఎన్న నీ క్రియేటివిటీ ఎంత అంటే అంత పెట్టుకో. ఒక వీరప్పనే రావడానికి నీకు అవసరమైతే నీకు వేలుపిల్లే ప్రభాకరన్ రావచ్చు, వీరప్పన్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. లాస్ట్కి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రావచ్చు. ఎవరు లేకపోతే ఒక మామూలు లాస్ట్కి జంగిల్ బుక్లో మౌగ్లీ కూడా రావచ్చు, జంగిల్ తీసుకుంటే. సో అంటే దానికి ఆ విడ్త్ ఎక్కువ, ఆ స్కోప్ ఎక్కువ, స్పేస్ ఎక్కువ. సముద్రం తీసుకున్నా అంతే. అంటే కొన్ని ఉన్నాయి ఒక లొకేషన్స్, కొన్ని లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్కి లిమిటేషన్స్ లేవు. ఎయిర్పోర్ట్ తీసుకుంటే దాన్ని మీకు ఎంతైనా చేయొచ్చు. ఎయిర్పోర్ట్ మీద టామ్ హ్యాంక్స్ ఒక సినిమా తీసిన, ఎయిర్పోర్ట్లో సమ్ పేరు మర్చిపోయినది, ఆ టెర్మినల్. ఎస్, పర్ఫెక్ట్. టెర్మినల్ వాడు అక్కడ దేశం మారిపోతుంది, దేశమే మారిపోతుంది. దేశం అక్కడ విప్లవం జరుగుతుంది. ఈయన ప్రయాణం కోసం బయలుదేరినప్పుడు ఆ దేశ పౌరుడు తీరా వచ్చి ఇక్కడ ప్లేన్లో దిగిన తర్వాత, ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత న్యూస్ ఏమొస్తుందంటే ఆ దేశం మొత్తం పోయిందని వస్తుంది. ఇప్పుడు ఏ దేశ పౌరుడు, ఆయన వీసా ఎవరు ఇవ్వాలి? ఇది ఎంత ఒక ఇంటర్నేషనల్ సమస్య అది. అయితే ఏం చేస్తారంటే అప్పటి వరకు ఇదంతా సెటిల్ అయ్యేంత వరకు నువ్వు అక్కడ టెర్మినల్ ఎక్కడో ఉండమంటాడు. ఆ టెర్మినల్ అక్కడిక్కడ ఉంటుంటాడు. అది సెటిల్ కాదు, కావాలి, అది పాలసీ మ్యాటర్. అది కావాలన్నప్పుడు ఇక వాడు అక్కడ అందరితో ప్రేమ పెంచుకుంటాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే టామ్ హ్యాంక్స్. సో ద హ్యూమన్ బాండేజ్, ద హ్యూమన్ రిలేషన్స్, హౌ ఇట్ వర్క్స్. చివరికి లాస్ట్కి ఆయనకు వీసా, దేశంకి అంత మళ్ళీ గుర్తింపు వచ్చి వీసా వచ్చినప్పుడు వెళ్తానంటే అందరూ ఏడుస్తారు. అక్కడ పనిచేసే చిన్న సెంట్రీ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు. సో ఇలా కొన్ని స్కోప్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ మనకేంటంటే ఇలాంటి ఒక అద్భుతమైన స్కోప్, చాలా దాంట్లో ఏమైనా చేయొచ్చు. పాపం పసివాడు అనే సినిమా ఉంటుంది, ఎడారిలో పారేస్తాడు, ఏరోప్లేన్ క్రాష్, ఎడారిలో పడిపోతాడు, చిన్న పోరాడు ఒక్కడే ఉంటాడు. ఇక నువ్వు ఏడ్చుకుంటూ చూడాల్సిందే సినిమా. అప్పుడైతే సూపర్ డూపర్ హిట్ 1970s 80s ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆన్ పార్ విత్ ఎన్టీఆర్ సినిమా. ఎన్టీఆర్ సినిమా కంటే కూడా సూపర్ డూపర్ హిట్. సో అలాంటిది దాంట్లో సస్పెన్స్ పెట్టచ్చు, థ్రిల్ పెట్టచ్చు, ఎన్నని చేయొచ్చు. అలాంటి ఒక మంచి కథని మన ద్వా టీమ్ సెలెక్ట్ చేసుకొని మన ముందు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాం. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ నో ద స్టోరీ లైన్ తెలియగానే సంతోషం అనిపించింది. అంటే ఇట్లా కూడా ఆలోచించవచ్చు. మనకేంటంటే షార్ట్ ఫిల్మ్స్ అనగానే, సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే ఏం చేస్తారంటే, సస్పెన్స్ కానీ థ్రిల్లర్ అనగానే హత్య, లేకపోతే దాని చుట్టూ తిరగడం, లేకపోతే రొమాన్స్ దాని చుట్టూ తిరగడం, లేకపోతే స్టూడెంట్స్, యూత్, ఇవే. అలా కాకుండా కూడా ఆలోచించవచ్చు. అలా కాకుండా ఉండే ఇప్పుడు ఒక కథని కూడా ఊహించవచ్చు అని చెప్పి నిరూపించే ఒక అద్భుతమైన సినిమాని ద్వాలో మనం చూడబోతున్నాం. సో ఇక ట్రాప్డ్ అనే సినిమా ఉంది, రాజ్ కుమార్ రావు సినిమాలో అపార్ట్మెంట్స్లో వాడు ఉత్తగా పాపం కొత్త అపార్ట్మెంట్ తీసుకుంటాడు. ఇంకా పూర్తిగా అనే అపార్ట్మెంట్ ఇక్కడ పైన ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఆయన అనుకోకుండా తాళం కాస్త లాక్ అవుతుంది. దాన్ని తీసి లోపలికి వెళ్తాడు, లోపల లాక్ అయిపోతాడు అంతే. ఇక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక వాడు ఒక 4 రోజుల పాటు వాడు బయటకు ఎట్లా వచ్చిండు, ఎట్లా బతికిండు అనేది కథ.
టామ్ హ్యాంక్స్ ఇంకొక సినిమా ఉంటుంది మనకి, ఏది వాడి ఒక సముద్ర తీరంలోంచి వచ్చేస్తాడు, ఏంటది, క్యాస్టవే, ద క్యాస్టవే. వాడు పెద్ద మిలియనీర్ బ్యాంకర్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వాడు. కానీ తర్వాత మొత్తం ఓడన్ మొత్తం రెకేజ్ అయిపోయి అడవిలో అక్కడ పడిపోయిన తర్వాత ఏమైపోతాడు ఆయన, మొత్తం మళ్ళీ ఆదిమ మానవుడు లాగా అయిపోతాడు. అంటే ఎవల్యూషన్ వెనక్కి వెళ్ళిపోతుంది, రిగ్రెసివ్ ఎవల్యూషన్. సో అంటే మళ్ళీ ఎగ్జిస్టెన్స్ కోసం, కొనసాగింపు కోసం, బతకడం కోసం మళ్ళీ ఆదిమ మానవుడు మొదట్లో ఏమైతే చేశాడో మళ్ళీ అవన్నీ చేయాల్సి వస్తుంది ఆయన, క్యాస్టవే. సేమ్ అలాంటిదే. ఇప్పుడంటే ఇవన్నీ మనకు ఉన్నాయి కనుక ఇవన్నీ గాడ్జెట్స్ ఇవన్నీ వాడుకుంటున్నాం. ఇవేవి లేకపోతే మళ్ళీ మనలోని మానవుడు, తొలి మానవుడు, ఆదిమ మానవుడు మళ్ళీ మొదటికి వస్తాడు. సో అప్పుడు మనం ఉపయోగిస్తాం, మన తెలివి ఉపయోగిస్తాం, మన చిన్న మనకు దొరికిన వస్తువులతోనే ఏం చేయొచ్చు అని ఆలోచిస్తాం. సో అలాంటి ఒక స్థితిని ట్రాప్డ్ అనే సినిమాలో మనకు చూపిస్తాడు. సో రాజ్కుమార్ రావు ఎక్సలెంట్ సినిమా, మీరు మస్ట్ వీలుంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. అంటే హౌ ద స్క్రీన్ ప్లే విల్ డ్రైవ్, హౌ ఏ స్టోరీ కెన్ బి వోవెన్ అండ్ హౌ అన్ యాక్టర్ హ్యాస్ టు ప్లే ఏ వండర్ఫుల్ రోల్. అది ఏం చేయొచ్చు అని చెప్పడానికి ఒక మంచి కేస్ స్టడీ లాంటివి అన్ని సినిమాలు. సో అలా ఈరోజు మనం ఒక మంచి కేస్ స్టడీ లాంటి సినిమాని యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ చూడాల్సిన సినిమాని ద్వాలో మనం చూడబోతున్నాం. సో అందుకని ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ద్వా. అండ్ ఒక్కసారి ఇంకొంచెం గట్టిగా కొట్టాలి. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈరోజు శనివారంలో మనకు సినిమా ప్రదర్శించిన టీంని సత్కరించుకుందాం హరికృష్ణ మామిడి గారి చేతుల మీదుగా. ముందుగా చిచామచా టీం నుంచి దర్శకుడు ఉస్మాన్ జనరల్ వారికి తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ నుంచి పోచంపల్లి ఇక్కత్ అండ్ ఓవెన్ షాప్తో సత్కారం. అలాగే ఇందులో మెయిన్ లీడ్ పోషించిన విక్రమ్ గారికి హరికృష్ణ చేతుల మీదుగా సత్కారం. అలాగే ఇందులో ఇంకో పాత్ర పోషించిన అనిల్ కుమార్ గారికి సత్కారం. ద్వా సినిమా నుంచి దర్శకుడు ఫిల్మియన్, యాక్టర్ గోగా, వీరిద్దరికి దోహలో నాకు చూడగానే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫిల్మియన్, ద మ్యాన్ హూ మేక్స్ ఫిల్మ్స్ ఈజ్ ఫిల్మియన్ అంటారు కదా. ఇండియాలో పుట్టినవాడు ఇండియన్, ఫిల్మ్ గురించి తప్పించేవాడు, ఫిల్మ్ గురించి ఆలోచించేవాడు ఫిల్మియన్ ప్రాబబ్లీ. సో ఒరిజినల్ పేరు ఏంటన్నా? కాదు, నీకు అసలు పేరు అమనాల్లో మొదట్లో పెట్టిన పేరు చిన్నప్పుడు, వెన్ యూ బార్న్ బజ్రాంగ్. అప్పుడు తర్వాత ఇప్పుడు నీకు ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ కనుక ఫిల్మ్. యా, నైస్, గుడ్. సో ఇది రియల్లీ గ్రేట్ థింగ్. నాకు అదే ఫిల్మియన్ అనగానే నాకు కొంచెం అరే ఇండియన్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మియన్, నైస్. ఫిల్మియన్ గారికి అలాగే యాక్టర్ గోగా గారికి దీనికి మ్యూజిక్ అందించిన కార్తీక్ గారికి చెప్తారు. ఒక గ్రూప్ ఫోటో టీం, 2 టీంలతో ఫిల్మియన్ గురించి వెరీ మచ్. Celebrate it, man. Arey, this is a greatest honor. If you go and tell to your parents, they feel very happy. ఎందుకంటే ఏమనుకోతున్నా, రవీంద్ర భారతి ఈజ్ ఎ ప్రెస్టీజియస్ నేషనల్ థియేటర్ అండ్ ఎవ్రీబడీస్ డ్రీమ్ డెస్టినేషన్ ఈజ్ రవీంద్ర భారతి. అండ్ గెటింగ్ ద హానర్ ఇన్ రవీంద్ర భారతి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మ్యాజికల్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. లేదు, మేము ఇస్తాం, ఏం టెన్షన్ పడదు. అది పర్లేదు, డైరెక్ట్ మాకు ఎప్పుడు కానీ మాది వేరు. మేము కొంచెం హట్కే. ఎందుకు హట్కే అంటే హీరో కంటే కూడా సార్ ఏమనుకోవద్దు, డోంట్ థింక్ అదర్వైజ్, బికాస్ వీ గివ్ రెస్పెక్ట్ టు క్రియేటివ్ థాట్. సో దట్ ఈస్ ద రీజన్ వై 5D Jairas Preview Theatre has been established. So the main aim of celebrating things is that ఇంకోటి తీసుకో
ఏంటంటే సో అగ్రి ఒక్కసారి పరిగెత్తు. సో ద థింగ్ ఈజ్ దట్ టు హానర్ ద క్రియేటివ్ జీనియస్, క్రియేటివ్ పర్సనాలిటీ. సో అది ఇక్కడ మంచి ఉదాహరణ చెప్తా. మంచి హీరోయిన్ అంటే మంచి హీరోయిన్ ఏం చేస్తుంది అంటే హీరోతో ప్రేమలో పడుతుంది, కానీ తెలివైన హీరోయిన్ డైరెక్టర్తో ప్రేమలో పడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది హాలీవుడ్లో చాలా ఫేమస్ కొటేషన్. హాలీవుడ్ సినిమా వాళ్ళు చాలా మంది మీరు చూసిన చాలా మంది, మార్లిన్ మన్రో కూడా డైరెక్టర్తో ప్రేమలో పడతారు, హీరోతో ప్రేమలో పడదు. హీరో ఆయన హీఈస్ మేడ్ మ్యాన్, హీఈస్ ద మ్యాన్ హూ మేడ్, హీఈస్ నాట్ ద ఒరిజినల్, బట్ ద క్రియేటర్ ఎవరు అంటే డైరెక్టర్. సో అందుకని చాలా మంది వెస్టర్న్ కంట్రీస్లో ఎవరైనా తీసుకోండి మీరు, ఖచ్చితంగా డైరెక్టర్తో ప్రేమలో పడతారు. వుడీ ఆలన్తో ప్రేమలో పడ్డోళ్ళు మస్తు మంది ఉన్నారు. వుడీ ఆలన్ అన్ని ఫ్యామిలీ డ్రామాలు తీస్తారు, ఎక్కువ ఫ్యామిలీ డ్రామాలు మస్తు తీస్తాడు వుడీ ఆలన్, మీకు తెలిసి ఉంటుంది. ఆయనతో ఎక్కువ మంది హీరోయిన్లు చాలా మంది ప్రేమలో పడ్డారు. అదే హీరోలు ఉంటారు పాపం, వాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యలు ఉంటారు తప్ప ఇంకా కితకితలు ఉండవు. చూడండి మీరు ఒకసారి హాలీవుడ్ చూస్తే మీకు తక్కువ. రాకెల్ వెల్ష్ పోయి ఏ హీరోని ప్రేమించదు, ఏదో సినిమా మీద తెర మీద ప్రేమిస్తుంది, కానీ ఖచ్చితంగా షీ ఫాల్ ఇన్ లవ్ విత్ డైరెక్టర్, నాట్ విత్ ద హీరో. సో మన దగ్గర కొంచెం దుర్మార్గం, మన దగ్గర అంత హీరోనే, డైరెక్టర్ పాపం ఎక్కడో ఉంటాడు, ఎక్కడో వెనక్కుంటాడు. అయితే నేను కొంచెం మా ఇంటెన్షన్ ఏంటంటే డైరెక్టర్ ఈజ్ ప్రైమ్ దాని దట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ హూ ఎవర్. ఏదైనా కూడా ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది డైరెక్టర్. ఆయన కూడా హీరో కూడా ఆయన క్యారెక్టర్. మనకేదో చికాగో సుబ్బారావు వచ్చినట్టు బ్రహ్మానందం ఒక సినిమాలో చెప్తారు కదా, నా క్యారెక్టర్స్ అన్ని నా కళ్ళ ముందు వస్తున్నాయి అన్నట్టు. అట్లా డైరెక్టర్ కెన్ క్రియేట్ ద క్యారెక్టర్స్, నాట్ ఎనీబడి ఎల్స్. సో బికాస్ డైరెక్టర్ ఈస్ డైరెక్టర్ అండ్ వీ డూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద డైరెక్టర్, క్రియేటివ్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే డైరెక్టర్కే, కానీ హీరో కూడా గౌరవించుకుందాం. ఫిల్మియన్, ఇంకోటి ఆ ఫిల్మియన్ లేదంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ఆ లైన్ చూస్తేనే నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్. ఫిల్మియన్, డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ ఓన్ మార్క్ ఇన్ ద డేస్ టు కమ్. అంటే మనం అంటాం కదా మన చరిత్రలో ఒక పేజ్ ఉండాలని. అసలు అంటే ఒక ఫస్ట్ సినిమాని అలాంటి కాన్సెప్ట్తో ఆలోచించడమే అది అన్యూజువల్. నిజంగా నేనైతే నేను సినిమా చూడలేదు తమ్ముడు, కానీ బట్ ద లైన్ ఇట్ సెల్ఫ్ స్ట్రైక్డ్ మై కార్డ్. అంటే మనం అంటాం కదా మనకి టక్కున నచ్చుతుంది, అది కొన్ని లైన్స్ నచ్చిపోతాయి. అలా ఉంది, అంటే అలా ఆలోచించడమే అద్భుతం. సో ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసి చూపిస్తారు, ఏదో ఒకటి చేస్తారు, ఊరుకో మీకు వాళ్ళ ముద్ర వేస్తారు. ఎస్ఎస్ రాజమౌళికి మాత్రమే కాదు, మనకు కూడా ఒక ముద్ర ఉంటుందని ఒక ముద్ర మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అందుకని నేను ఖచ్చితంగా ఫిల్మియన్, ఐ ట్రస్ట్ యూ అండ్ ఐ డూ హ్యావ్ దట్ ఫోర్కాస్టింగ్ అనుకోండి, ఏమని అనుకోండి, నాకైతే ఆ ఫీలింగ్ ఉంది తమ్ముడు. ఖచ్చితంగా వన్ ఆర్ ద అదర్ డే యూ విల్ మేక్ యువర్ ఓన్ మార్క్ ఇన్ సినిమా. నా ఇప్పుడు ద హీరో హరికృష్ణ గారు చెప్పినట్టుగా గోవా గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ. కృషి చేయడానికి, సో ఏదో ఒకటి చేయాలి. సో లెట్ స్టార్ట్ విత్ దిస్ చిచ్చామచ్చా అని కొంచెం స్లోగా స్టార్ట్ చేసినాం, బట్ కొంచెం వెళ్తూ ముందుకి టీమ్ గ్రో అయింది. ప్రతి ఎపిసోడ్ వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. బట్ థింగ్ ఈస్ వీ ఆర్ వర్కింగ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్, and actually I'm very thankful to my team because they support me a lot. వాళ్ళు ఉండడం వల్లనే మేము ఏదైతే ప్రోగ్రామ్ ఇవ్వనుకున్నాం చిచ్చామచ్చా ఎపిసోడ్ అనేది జరుగుతుంది, లేదంటే ఇది చాలా కష్టమైనది. సో ఎవ్రీ వన్ టైం ఇస్తున్నారు, ఎవరికి అనేది ప్రాఫిట్ అయితే ఉండదు మీకు తెలుసుంటుంది చూడటంలో. బట్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్, టైం ఈజ్ మోర్ వాల్యుబుల్. సో ఆ టైం అనేది వేస్ట్ కాకూడదు, అందుకోసం దానికి తగ్గట్టు పర్టికులర్గా కసితో పనిచేస్తాం. బట్ వాట్ ఎవర్ ఓకే కొంచెం కింద అయినా కూడా
షో ఆగకూడదు, ఏదైనా ఎపిసోడ్ ఫిల్మ్ కంప్లీట్ అవ్వాలి, చేయాలి. ఫ్యూచర్ ప్లాన్ అంటే కొంచెం ఇలాగే గ్రో అవుతూ వీ హ్యావ్ బిగర్ గోల్స్, మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ మేక్ ఇన్షాల్లా, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో thank you all. Thanks for coming and watching. And it was a really good movie. Wow. Really congrats. All the best. Coming to Chicha Macha show, like I met Usman Nenu Annapurna film school లో పనిచేసేవాళ్ళం. So we both were editors. And అప్పటి నుంచే ఏవో మామూలు కథలు రాసుకోవడం, లేకపోతే ఏదైనా అనుకోవడం, చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దామని. అవి అప్పుడైతే ఏం అవ్వలేదు. బట్ రీసెంట్గా చిచ్చా మచ్చా షో స్టార్ట్ అయిన తర్వాత సత్యభాయ్ చేద్దాం అది ఇది అని అంటే ఓకే లెట్స్ గో అని చెప్పి చేశాను. నేను ఎక్కువైతే ఈ చిచ్చా మచ్చా షో గురించి ఎక్కువ చెప్పలేను, బికాజ్ నేను ఒక 2 ఎపిసోడ్స్లోనే ఉన్నాను. బట్ వన్ థింగ్ ఐ నో, ఇందాక మామిడి హరికృష్ణ గారు చాలా విషయాలు చెప్తున్నారు. దాంట్లో నాకు ఇందాక ఒకటి గుర్తొచ్చింది, అండ్ మాకు అది నిజమయ్యింది. ఆ స్టోరీ ఈజ్ నాట్ వాట్ యూ వాంట్ టు టెల్, బట్ వాట్ it wants you to tell. We wanted a different character for a principal character, but it didn't happen. అది అనుకోకుండా ఆన్ ద స్పాట్ దాన్ని అక్కడ ఇంప్రవైజ్ చేసి డబుల్ యాక్షన్ చేసి తీద్దాం అనుకుని వెంటనే అప్పటికప్పుడు చేసాము. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అది చాలా బాగా వచ్చింది అని అందరూ చాలామంది చెప్పారు. సో ఇట్స్ నాట్ హౌ వాట్ వీ వాంట్ టు టెల్ ఇట్, బట్ ఇట్స్ ద స్టోరీ హౌ ఇట్ వాంట్స్ టు బి ఎక్స్ప్రెస్డ్ అనేది మేము ఇక్కడ నమ్మాల్సి వచ్చింది. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ అస్. అండ్ థ్యాంక్స్ టు ద టీమ్. మేము అంటే ఇంకా రాత్రులంతా బాగా కష్టపడ్డాం. మా ఫైటర్ రాజు అయితే పాపం బాగా రిటైర్డ్ అవుట్ కూడా అయ్యాడు. సో యా, ఇట్ వాజ్ రియలీ ఫన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చిచ్చా మచ్చా షో అని మాకు ప్లాన్ లేకుండే. మేమిద్దరం కలవడం కూడా ఒక థియేటర్లో, నిషుమిత బ్యాలెన్ థియేటర్ బేగంపేటలో. నేను దాంట్లో వర్క్ చేశాను, 12 years వర్క్ చేశాను. దాని తర్వాత తను కూడా ఒక డ్రామా చేయడానికి వచ్చాడు. అప్పుడు పరిచయం. కాకపోతే మా ఇద్దరిది పక్క ఊరే. తను నాకు తెలియదు, నేను తను తెలియదు, అంతే. సరే నన్ను చూశాడు. ఎక్కడంటే నేను మేడ్చాను. సరే మాది పక్కనే అత్తివెల్లి అన్నాడు. సరే అని చెప్పేసి కలిసాము. ఇద్దరం కలిసి ఒకటి షార్ట్ ఫిల్మ్ చేసాము, RJAJ. దానికి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత అనుకున్నాం సరే ఇది ఎందుకు ఒక చిన్న ఇంకో షో చేద్దాం, చిచ్చా మచ్చా షో. ఆ షో చేసింది ఇద్దరమే, 2 క్యారెక్టర్. దాని నుండి స్టార్ట్ అయింది. తర్వాత మా ఎపిసోడ్స్ కొంచెం బాగుండి చేయడం కూడా కొందరికి నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్తో పాటు వచ్చి మా టీం అనేది గ్రోత్ అవుతుంది. కాకపోతే ఇంకా కూడా చేస్తుంటాము. ఇంకా వేరే ఏమైనా వెబ్ సిరీస్ అట్లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చిచ్చా మచ్చా గురించి చెప్పడం వస్తున్నాను. సో చిచ్చా మచ్చా ఇస్ బేసికలీ అంటే మనందరి గురించి, లైక్ పీపుల్ అరౌండ్. నేనున్నాను, ఉన్నారు, ఇది అంటే వీళ్ళందరితో ఇన్స్పైర్ అయిన స్టోరీసే దాని తగ్గట్టు మినీ చూసి అందరినీ అలా ప్రయత్నిస్తామంటారు. బేసికలీ మేము వెళ్ళడానికి అంటే వీఆర్ నాట్ ఎనీవన్ టు సే సంథింగ్ దట్ దిస్ ఈజ్ రైట్ ఆర్ దిస్ ఈజ్ రాంగ్. వీ కెన్ జస్ట్ షో హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో అలాగే చిచ్చా మచ్చా ప్రతి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని గమనించి వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఇన్ దట్ వే. సో థ్యాంక్ యూ సో మచ్. So, hello people, hi. నాకు చాలా ఫస్ట్ టైం అనమాట స్టేజ్ మీద మాట్లాడడం. సో అండ్ ఆల్సో లైట్ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాను, ఇది పెట్టుకున్నట్టుగా అనుకోకండి. సో ద్వాస్ చిత్రం మీరు చూసారు కదా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం దాని గురించి. సో యూట్యూబ్లో ఉంది, రివిజిట్ చేయొచ్చు మీరు మళ్ళీ చూడాలనుకుంటే కనుక. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్. బేసిక్గా వాళ్ళ ముఖాలు కూడా నేను సరిగ్గా చూడలేదు ఇప్పటివరకు. 30 మంది ఉన్నారు, ఇలా ఒక ఫిలిం చేస్తున్నాం అని చెప్పేసి అంటే మా మెంటల్కి మా టెంపరేచర్కి సెట్ అయిన వాళ్ళు వచ్చేసి నైట్కి నైటే దే ఫండెడ్ అస్ అనమాట. ఒక రాత్రిలో ఫండ్ చేసేసారు. ఒక్కొక్క పర్సన్ మీరు బడ్జెట్ చూసినట్టయితే 30,000 అయింది. ఫిలిం ఎండ్ క్రెడిట్స్ ఇచ్చాను. ఈచ్ పర్సన్ 1000 రూపాయలు వేస్తే అలా 30 మంది కలిస్తే ఈ సినిమా మీ ముందుకు వచ్చింది. అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్స్ ఈ మనిషి లేకపోతే నేను అది తీయను. ద్వా అనేది లైక్ ఈజ్ లైక్ యాక్టర్ బోగా అనమాట. ఫ్యూచర్
స్క్రీన్ ఆడిస్తాడు. మేము వింటాం పోతాం, మాకు తెలియదు. ఒక సినిమా వస్తే 2 సినిమాలు వస్తే ఐ థింక్ ఎండ్ అయిపోతుంది బ్యాక్ అయితే వర్క్ చేస్తారు. బట్ గోగా ఈజ్ అ పర్సన్, లైక్ ఒక యాక్టర్. నువ్వు ఫేస్ మీద కెమెరా పెట్టి వదిలేయచ్చు, అలాగా ఒక 2 గంటల పాటు వదిలేయచ్చు, అలాంటి యాక్టర్. అండ్ మై రెండో బలం ఈజ్ కార్తిక్. ఈజ్ ఫ్రమ్, నేను మీ గురించి చెప్పలేను. సి ఐ మేడ్ త్రీ ఫిలిమ్స్ ఐ థింక్ ఇప్పటి వరకు. ఫ్రంట్ పేజ్ అని సుహాస్ తో ఒకటి చేశాను అనమాట 2017లో. దానికి కార్తిక్ రాడ్రిగేస్ గారి మ్యూజిక్ చేశారు. తర్వాత రెప్పా అని ఒక ఇండిపెండెంట్ సైఫై ప్రాజెక్ట్, అది స్పేస్ లో ఎక్కడ జరుగుతుంది నాకు తెలిసి, అది బయటకు రాలేదు ఇంకా, దాన్ని కూడా ఆయనే చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ కాల్డ్ దువా. అండ్ దీన్ని కూడా ఏం చేశారు, యూ డోంట్ బిలీవ్, ఎంత క్వాలిటీ వర్క్ ఇచ్చి కూడా హీ నెవర్ టుక్ 1 రూపీ కూడా తీసుకోలేదు. సో ఇలాంటి బలాలు ఉండడం వల్లే ఇది ఇంత బలంగా తయారై మీ ముందుకు వచ్చింది. అండ్ సో అదే మిగతా అంతా చరిత్ర. సో జస్ట్ బిగినింగ్. అంటే ఒక రోజు అనుకున్నాం ఇలాగైనా చేయొచ్చు కదా, కొత్తగా చేయొచ్చు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా. సో మెయిన్ పుష్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే టీం నుంచి వస్తుంది. ఒకటి వల్ల అయ్యే పని కాదు. ఒకడు కెన్ డూ ఎవ్రీథింగ్, బట్ వాడిని నమ్మే ఇంకొకడన్నా ఉండాలి వెనకాల. సో పడిపోతే కనీసం పట్టుకోవడానికి. సో అలాంటి మనిషి నాకు దొరికారు. అండ్ దువా ఈజ్ అబౌట్ 2 అంటే 2 నాలుకలు, 2 ఫేసెస్ పీపుల్ గురించి చేసింది అది. సో మీరు మళ్ళీ రీవిజిట్ చేస్తే అంటే ఇప్పుడు ఒక మనిషిని కలిసినట్టే. మనం మనిషిని కలుస్తాం, బాగా ట్రావెల్ అవుతాం. ఒక రోజున వాడు ఇలాంటి వాడు కాదు అలాంటి వాడు అని మనకు తెలిసినప్పుడు వాడు మనకి ఫస్ట్ నుంచి వాడు మాట్లాడిన మాటలన్నీ రీవిజిట్ చేస్తాం. అరే ఆ మాట నా కొడుకు ఇతను ఇందుకు అన్నాడా, అచ్చా ఈ విషయం చేశాడు, ఇది ఇందుకా అని చెప్పేసి మనం మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట వాడి వెనకాల ఏం పెట్టుకున్నాడు అనేసి. సో వెన్ యూ రీవిజిట్ ద ఫిలిం దువా, యూట్యూబ్ లో ఉంది, వాడు పలుకుతాడు కదా మాటలు. ఇప్పుడు కూడా నాకు చెల్లితోనే ఉండాలని ఉంది, ఇలాంటివన్నీ. సో మీకు వాటి అర్థాలు ఏంటి అనేది రెండోసారి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఐ హావ్ సీన్ పీపుల్ అనమాట, మనుషులు, 2 ముఖాలు 10 ముఖాలు ఉన్న మనుషులు చూశాను. సో ఐ థింక్ సబ్ కాన్షియస్ గా అది ఇన్స్పైర్ చేసింది నాకు, నాట్ కాన్షియస్లీ. ఒక మనిషి గురించి అంత టైం ఫోకస్ పెట్టి చేసేంత ఇది లేదు మాకు. బట్ సమ్వే ఇలాంటి వాళ్ళ కోసం కూడా సినిమా తీయాలి కదా, లేకపోతే ఎవరు చూసుకుంటారు వాళ్ళని చెప్పి ఒకటి తీసాము. అండ్ యా అదే. అండ్ ఐఎమ్ స్కేర్డ్, అంటే ఆ మనిషి చాలా అందమైన మాటలు మాట్లాడేవాడు అనమాట. పొగడ్డాలు, జనాల్ని మాస్ గా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ లాక్ చేస్తూ జనాల్ని. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అనమాట. ఆ మనిషి చూసిన తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పాలంటే ఇంకో మనిషికి భయం వేస్తుంది, నేను ఎక్కడ అలాంటి మనిషిగా మారిపోతానేమో అని చెప్పి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. సో యా, దట్స్ ఆ దువా. అండ్ ఇంకా ఐ రియలీ సారీ ఎవరి గురించి. యా, దేర్ ఇస్ మై తమ్ముడు హియర్, రాజేష్ అని ఒక అబ్బాయి ఉంటాడు. హీ గేవ్ మీ అ ఫోన్ అనమాట, 70 అని ఒక ఫోన్ ఇచ్చాడు. చందమామ రావే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని యూట్యూబ్ లో ఒక ఫీచర్ లెంత్ ఫిల్మ్ ఉంటుంది, 1.5 గంటల సినిమా, సైఫై సినిమా. అది నా డైరెక్షన్, కంప్లీట్ గా ఫోన్ లో తీసాను అనమాట లాక్డౌన్ లో. సో మా తమ్ముడు ఫోన్ ఇవ్వడం వల్ల ఐ డిడ్ సంథింగ్. ఆ తర్వాత విత్ కాన్ఫిడెన్స్ ఐ హావ్ ఎంటర్ ఇన్ టు దిస్ అనమాట. అంటే ఎడిటింగ్ కూడా అది, అంటే మీరు ఎడిటర్స్, ఐఎమ్ వెరీ ఫ్రెష్ అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ ఎడిటర్ అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ కమింగ్ టు ద టెక్స్చర్, హౌ ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ ఫీల్ ఇట్ అంటే ద కాన్సెప్ట్ ఇట్స్ అబౌట్ వెయిటింగ్, ఎదురు చూపు గురించి, లేదంటే ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాం రా బాబు అనే దాని గురించి. సో ఎప్పుడైనా సరే దీని గురించి మనం ఎదురు చూసినప్పుడు కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది అనమాట, కుందేలాగా, యూనో ఏదో దెబ్బ తగిలినట్టు. మళ్ళీ అదాల్సిన పాయింట్ వచ్చేప్పటికి తొందరగా స్పీడ్ ఎక్కుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఫెల్ట్ దట్ ఎంతసేపు రా బాబు ఇది కైండ్ ఆఫ్, దెన్ వీఆర్ సక్సెస్ఫుల్ యాజ్ అ మేకర్. బట్ యూనో ఆ డిస్కంఫర్ట్ కలిగించుంటే కనుక ఐఎమ్ సారీ. అండ్ యా, అంతే. Hello everyone. Thank you so much for encouraging us, and I really like your initiative. Congrats. This man, this mad filmmaker, he just know how to tell a story. He don't need anything, money. It's like secondary for him. So the way he tells story, like, he don't use 24 tracks up to like mark, and he don't believe like, okay, all this craft should make a film. He don't believe in it. Like, this man thinks like, okay, film can be made by anyone with minimal resources, and that he proved with Chandamama Rave ASAP.
without any equipment, just a phone camera. He shot like 1.5 hour movie with it. And if you see the film, like it's like mad. Like do watch it. Do watch Chandamama Rave ASAP. And the cinematographer Dwa is not here with us, so we're really sorry for him. I mean, not here in Hyderabad. he's alive, so he's not in Hyderabad. So that man made this magic visual thing for Dwa. And Karthik, it is like we mean like sitting. We met like thrice. So we never, like when we sat, we never discussed about film. We just like used to chit chat. And when it actually comes to work, like like every individual did their best to come out with this film. And it is all funded by crowd. Like you can see the producers' names, like in the first film, like where you could see like 30 people on the screen, like producing a film. So that's the biggest achievement for him. Like pulling out a crowd, it's not a small thing. So he proved himself. And thank you so much for giving me this opportunity to work with your film. And thank you so much. Okay, మా వాళ్ళు మాట్లాడారంట. మీ వాళ్ళు మాట్లాడకపోయినా మా వాళ్ళు ఇక్కడ మాట్లాడిస్తారు. ఇప్పటిదాకా ఆలు అయిపోయింది, ఇప్పుడు మనది. ఎవరన్నా సినిమా గురించి మాట్లాడాలన్నా, ఏమన్నా సజెషన్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. హలో, వాటికి వినిపిస్తుందా? ఓకే, టోటల్ ఎవరన్నా బడ్జెట్ ఎంత అయిందండి? ఎండ్ క్రెడిట్స్ లో మెన్షన్ చేసామండి, 30,000 అయింది. 30 మంది ఫండ్ చేస్తుంటారు సినిమాకి, ఒక్కొక్కరు 1000 రూపాయలు. అంటే ఇది షార్ట్ ఫిల్మ్ అనకూడదు, ఒక ఫిలిం, ఫ్యూచర్ ఫిలిం అయినా. అవునండి, ఇది ఫ్యూచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ అంటారు కదా, ఒక రేంజ్ లో తీసారు. గుడ్, థ్యాంక్స్. అసలు యాక్టింగ్ ఇరేసివ్ పోయాయి మీరైతే. మ్యూజిక్ కూడా సూపర్, ప్రతి ఒక్కరు నైస్. కార్తిక్ రోడ్రిగేజ్ గారు ఇస్ ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ మనకి రణరంగం అని చేశారు శరవణన్ గారు సినిమా ఒకటి, కన్ను కొట్టి చూస్తేనంటే సుందరి, ఈ పాటలు మీరు వినే ఉంటారు. అండ్ ఆల్సో ఫేమస్ రౌడీ యాంథమ్ ఉంటుంది కదా, రౌడీ అని గట్టిగా వచ్చేది. అండ్ ఆల్సో క్యాంటీన్ సాంగ్ ఫ్రమ్ డియర్ కామ్రేడ్ సినిమా. ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కార్తిక్ రోడ్రిగేజ్. ఈయన మాట్లాడు సౌండ్ మాట్లాడుకోవాలి. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూసా బ్రో, మళ్ళీ కావాలని చూడాలని వచ్చేసాను ఇక్కడ. థ్యాంక్స్. విజువల్స్ మీరు లాస్ట్ లో చూసారు కదా మాన్స్టర్ది, మీరు ఫోన్ లో చూసి ఇలా చూస్తారు, లేదంటే టీవీలో ఇలా చూస్తారు. దట్ కైండ్ ఆఫ్ విజువల్స్ యూ నీడ్ టు సీ లైక్ దిస్, అప్పుడే ఎఫెక్ట్ కలుగుతుంది. సో వీ వాంట్ మేక్ సమ్ కూల్ ఇమేజరీ లైక్ దట్ అనమాట ఇన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మాకెప్పుడు తల పైకెత్తుకుని చూసే కైండ్ ఆఫ్ ఇమేజరీని బయటకు తీసుకురావడం చాలా ఇష్టం. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బ్రో. ఇంకేంటంటే ప్రతి విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి బ్రో, విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్స్ మ్యాన్. అవి విఎఫ్ఎక్స్ కూడా నాకు రాదండి, ఐమ్ సారీ. దట్ ఈస్ లైక్ మై ఫస్ట్, అంటే ఐ డిడ్ విఎఫ్ఎక్స్ థింగ్ ఆల్సో. మనకి ఫ్రీ స్టాక్ ఫుటేజ్ వస్తుంది. ఐ రియలీ థ్యాంక్ దోస్ ఆర్టిస్ట్ అనమాట, చాలా వర్క్ చేసి ఎవరైతే కొంచెం యూనో వెనక హౌ డు యు సే ఫ్రేమ్ చేయడానికి రావట్లేదు, అంటే దే వాంట్ టు డూ సంథింగ్ బట్ కొన్ని రిసోర్సెస్ వల్ల, వాళ్ళ బడ్జెట్స్ వల్ల కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళకి సమ్ పీపుల్ కీప్ సమ్ ఫుటేజ్ అనమాట, ఇది మీరు వాడచ్చు, ఇది మీరు చేయవచ్చు అని చెప్పి. మీరు చూసినట్టయితే ఫిలిం లో లాస్ట్ లో వచ్చే గోల్డ్ సీక్వెన్స్ ఉంటుంది, 2-3 షార్ట్స్ ఉంటాయి. అవన్నీ ఇట్ ఈస్ ఫన్ టు షూట్ దెమ్ అనమాట, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ విత్ అవర్ బడ్జెట్ అండ్ ఆల్సో ప్రెసెంట్ అనమాట ఈ టైమ్స్ లో. that thing. So I really thank those people అనమాట, those artists from Pinterest కానీ లేకపోతే iStock కానీ ఎవరైతే ఉంటారో, వాళ్ళ స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి వెళ్ళి తీశారు. అంటే మాకే బాధ వేస్తుంది, అరే దట్ మజా ఈవెన్ ఐ వాంట్ గెట్ ఇట్. నాకు వెళ్ళాలని ఉంటుంది, మా టీంకి అలాంటి చోట్లకి వెళ్ళాలి, అలాంటిది క్యాప్చర్ చేయాలని ఉంటుంది.
So hopefully we'll do that soon. Yeah. Good one. Waiting for next part. Yeah. Hello, Vedant, right? Okay. So yeah, ఈ మనిషిని కలవడం ఇదే ఫస్ట్ టైం అండ్ హీస్ అవర్ పండర్ అన్నమాట. చెప్తే ముందే So my name is Vedant. I was one of the producers of this film. నేను ఇన్స్టాలో తనని బిఫోర్ ద్వా నుంచి ఫాలో అవుతున్నా, చందమామ రావే టైం నుంచి. తను ఒకరోజు ఇన్స్టా స్టోరీ పెట్టారు, వీఆర్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్, ఎనీబడి కెన్ కంట్రిబ్యూట్ అని. ఐఎమ్ అ పర్సన్, నా బ్యాచిలర్స్ నుంచి ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ బీన్ పార్ట్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్స్. కానీ ఒక సినిమాని ఆలోచించడానికి, ఆ సినిమాని తెర మీద ఎక్కించడానికి చాలా తేడా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఐ బీన్ పార్ట్ ఆఫ్ మెనీ ప్రాజెక్ట్స్. స్టోరీలో కొందరు ఆగిపోతారు, కొందరు ఎడిటింగ్లో ఆగిపోతారు. బట్ దిస్ గై ఈజ్ అ ట్రూ రెబెల్. అతని పేరులోనే చూడొచ్చు, ఈజ్ జస్ట్ అబ్సెస్డ్ అబౌట్ ఫిల్మ్స్. అండ్ దిస్ ఇస్ హిస్ థర్డ్ ఫిల్మ్ యాజ్ ఐ టోల్డ్. ఈస్ బీన్, అంటే మన ఇండస్ట్రీలో ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది ఆర్టిస్ట్తో హీ వాజ్ అసోసియేటెడ్, బట్ హీ జస్ట్ వాంటెడ్ టు కార్వ్ హిస్ ఓన్ పాత్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు అండ్ ఐ విష్ టు బీ పార్ట్ ఆఫ్ మెనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. అండ్ అంటే lot of people produce for film's sake or just to be associated with fame, but this guy, I'm really proud to be part of his project and thank you very much for creating something like this. And super score bro, really super score. I would like to cinematographer kuda leru gaani ప్రస్తుతానికి లేదు. బట్ అంటే సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ, అంటే యాజ్ అ పర్సన్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ డైరెక్టింగ్, బట్ నేను విజువలైజ్ చేసింది అతనికి ఇన్స్టింక్టివ్గా అర్థం చేసుకుని అది విజువల్గా ట్రాన్స్లేట్ అవ్వడం ఈజ్ వెరీ టఫ్ అండ్ వెరీ ఫ్యూ పీపుల్ వైప్ దట్. స్కోర్ కూడా అంతే, స్కోర్ ఈజ్ బోత్ ఆఫ్ దమ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ దిస్ గై అసలు నేను మిమ్మల్ని గడ్డలు చూడలేదు కదా, సో ఫస్ట్ వేరే వాడు అతని ఫ్రెండ్ అనుకున్నా. బట్ ఆ క్యాప్ అంతా ఒక వెరీ ఫ్యూచరిస్టిక్ సినిమాలు ఉంటాయి ఇప్పుడు మనం సీ స్టార్టర్స్ సంథింగ్ లైక్ దట్ విత్ దట్ బ్రోకెన్ డౌన్ ఏరోప్లేన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఐ వాంటెడ్ టు సీట్ ఆన్ లార్జ్ స్క్రీన్, అంటే ప్రొజెక్టర్ పెట్టిన ఫ్రెండ్స్తో చూద్దాం అనుకున్నా. బట్ దెన్ రవీంద్ర బాస్ ఇట్లా వస్తుందని చెప్తే ఐ వాంటెడ్ టు సీట్ ఆన్ లార్జ్ స్క్రీన్. యాజ్ ఈ సైడ్ తలెత్తుకుని చూద్దాం అనుకున్నా. ఈ సినిమా నిజంగా తలెత్తేలా చేసింది. సో దట్ వాస్ రియలీ కూల్. సో గ్రేట్ జాబ్ బట్ సో యా, థ్యాంక్ యూ. Thanks a lot, you people, man. Seriously. Yeah. Actually, thank Vedant. So people like him are very less, and I think if people like come, ఇలాంటి మనుషులు ఒకవేళ వస్తే there will be a lot of help for all of us artists also. So I actually appreciate your, thank you. ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయనే హరికృష్ణ గారి వేదికని ఏర్పాటు చేశారండి. దీని ద్వారా ఒకరికొకరు పరిచయమై ఫిలిం మేకింగ్ మీద వాళ్ళు చర్చించుకొని సినిమా తీస్తారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెవరైనా సినిమా ఎలా ఉంది, నచ్చిందా, ఏమన్నా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా, వీటి మీద ఎవరైనా స్పందించవచ్చు. చూడలేదా నవీన్? చిచ్చా మచ్చా కి టైటిల్ కూడా టైటిల్ ఈస్ రియల్లీ గుడ్. అంటే అది హైదరాబాద్. హలో, చెప్పినట్టు హైదరాబాదీ బ్లూస్ లెవెల్లో టైటిల్ కూడా రియల్లీ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. ఇంకా బేగం, బాషా, హమ్మామ అనే టైటిల్స్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ ఎంటర్టైనింగ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్.
అండ్ ఇంకా కామికల్గా వస్తే విల్ రియలీ లైక్ టు సీ యువర్ వర్క్. Thank you so much, sir. Actually, we'll try to work on more on it. So there are more things that we have to work on it. And inshallah, we'll try to do more better in future. థ్యాంక్ యూ. మీ దాంట్లో వాళ్ళు ఇట్స్ రియలీ గుడ్. వీ హ్యావ్ సీన్ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ 30 minutes అండ్ యాక్టింగ్ కూడా ఎక్సలెంట్. కంగ్రాట్స్. అండ్ మీరు అంటే బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు, కలర్లో పెడితే ఏమవుతుంది? వాట్ వుడ్ హ్యాపెన్? కలర్ఫుల్ అవుతుంది అంటే వీఆర్ అదే రెండు అన్నప్పుడు మనకి లైట్ ఉంటుంది, డార్క్నెస్ ఉంటుంది. సో బ్లాక్ అండ్ వైట్ ఈస్ లైక్ 2 things అనమాట అబ్జల్యూట్ గా. అండ్ మీరు కేవ్ లో కూడా చూసినట్టయితే ఫస్ట్ ఎక్స్టీరియర్ వైట్ షాట్ ఎగ్జాక్ట్ హాఫ్ ఉంటుంది, బ్లాక్ ఒక వైపు, ఆయన కూర్చున్న వైపు కరెక్ట్ గా లైట్ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు దిస్ బ్లూ పార్ట్, నీలి రంగు అనేది ఎప్పుడన్నా ఒక యూనివర్స్ కి క్యాప్ లాగా కానీ ఇంకో యూనివర్స్ కి ఓపెనింగ్ లాగా కానీ పనిచేస్తుంది, ఆకాశం లాగా. సో ఎర్త్ ని క్లోజ్ చేయడానికి లేదా ఎర్త్ నుంచి బయటకు వెళ్ళడానికి. సో యా, బ్లూ వాడింది అందుకు. అండ్ వీ సీ లైఫ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ మోర్ దాన్ కలర్ సమ్ టైమ్స్. కొన్ని స్టోరీస్ అలాగే కనబడతాయి మనకి. సో దట్ చూసిన వాళ్ళకి నచ్చిన కలర్ గుర్తు తీసుకెళ్ళిపోతారు అనమాట వాళ్ళతో పాటు. యా, అంటే మీ మూవీస్ ఇంతకుముందు చూడలేదు, ఆర్ ఆల్ సైన్స్ ఫిక్షన్? అర్థం కాలేదండి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క టెక్చర్ లో ఉంటుంది. అంటే ఒక జానర్ బాక్స్ లో పెట్టడానికి అవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జానర్స్ లేకపోతే స్క్రీన్ ప్లేస్ లో మేము చూడట్లేదు అనమాట ఇట్లా చేద్దామని. సో ఏదైనా సరే వాట్ వీ క్యాన్ బ్రింగ్ అవుట్ ఒరిజినల్లీ అండ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అండ్ బ్రెయిన్స్ అనేదే చూసుకుంటాము. సో అందుకు కష్టం అవుతుంది. ఈవెన్ ఫర్ ద్వా దిస్ ఇస్ నాట్ కంప్లీట్ సైన్స్ ఫిక్షన్, ఇట్స్ సరియల్ డ్రామా కింద తీసుకోవచ్చు. సో యా, కొంచెం యా టచ్ ఉంటుంది. అంటే మీకు అర్తిగా అయితే ఖచ్చితంగా ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఓన్లీ. ఒక కొత్త వరల్డ్ సెటప్ అయి ఉంటుంది. ఫ్రంట్ పేజ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది సుహాస్ గారితో, చాయ్ బిస్కెట్ లో. చందమామ రాబోయే అనేది చందమామ ఇట్స్ ఫీచర్ లెంత్ ఫిల్మ్. అది ఎక్కడ జరుగుతుంది? అది మూన్ పైన జరుగుతుంది అనుకుంటా, ఐ థింక్ కొంచెం పార్ట్. అండ్ మూన్ పైన అయిపోయిన తర్వాత బ్రెయిన్ ఎర్త్ లోకి దిగుతాము ఫిల్మ్ అంతా. యా, అలా ఉంటుంది. సో ఎవ్రీ ఫిల్మ్ విల్ హ్యావ్ యూనిక్ వరల్డ్ అనమాట. యా, కంగ్రాట్స్. అంటే మీ జానర్లో మ్యూజిక్ దానికి కంపోజ్ చేయాలంటే ఐ రియలీ ఫెల్ట్ దట్స్ అ వెరీ గుడ్ ఎఫర్ట్. అండ్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ కమ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ స్కోర్ టు కీప్ ఆడియన్స్ glued to the screen? And basically, script itself has the own sound. So when I go check the characters, deal with the characters and stuff, the sound comes very naturally. So as a composer, I wanted to make this character believe first nunchi believe cheyali tani maatalni, but enakala cheptune undali score through ante ela ante రఫ్ గా చెప్తూనే ఉండాలి. లైక్ దిస్ కలర్ బ్లాక్ అండ్ వైట్ అనేది కనపడకూడదు. సో ఆ కలర్ ని మర్చిపోవాలి మూవీ అంతా. సో దట్ ఐ హ్యావ్ టు ఫిల్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ థింగ్స్. అందుకని అలా చేస్తున్నాను. అదే ఒకసారి మీరు ఫిల్మ్ రివిజిట్ చేసిన తర్వాత ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఏదైతే ఎమోట్ అయ్యి ఉంటారో, మేబీ సెకండ్ టైం చూసినప్పుడు ఏదైతే లేదంటే ఆఫ్టర్ ద రివీల్ వాట్ ఈస్ దిస్ పర్సన్ ఎగ్జాక్ట్లీ తెలిసిన తర్వాత మీరు రీవిజిట్ చేసినా కానీ సింక్ అవుతుంది అనమాట. సో ఆ రెండు ద్వా అనే టైటిల్ తగ్గట్టే ఈ టెక్స్చర్ కి తగ్గట్టే సౌండ్ కూడా స్కోర్ కూడా ఉంటుంది. ఎలా కావాలంటే అలా వినొచ్చు అనమాట మనం అప్పటికి నిజం తెలిసాక. దాంట్లో అంటే బ్లాక్ అండ్ వైట్ లో యాక్టర్స్ ని చూసుకుంటే ఇట్స్ రియలీ థ్రిల్లింగ్. ఆల్మోస్ట్ హాలీవుడ్ ఎఫెక్ట్స్ అనిపించాయి. థ్యాంక్ యూ. ఎవరు ఫేమస్ సినిమాటోగ్రాఫర్ చెప్పారు అనుకుంటారు, మా ఫ్రెండ్ చెప్పాడు, కలర్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫర్ హిమ్ అని. వి డోంట్ సే కలర్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫర్ us, బట్ వి వాంట్ టు టెల్ ది స్టోరీ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ, వేర్ చుట్టుపక్కల ఇంకేది డిస్ట్రాక్ట్ చేయదన్నమాట. ఆ కంప్లీట్ ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ బయట కనబడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, చూడండి నన్ను అని చెప్పి. సో యా, మాకు అవసరం లేదు, బట్ స్టిల్ చాలా హెల్ప్ చేసింది బ్లాక్ అండ్ వైట్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ అంత క్లియర్ కనబడడానికి. బ్లాక్ అండ్ వైట్ రియల్ ఇట్ హ్యాస్ ఎన్హాన్స్డ్ యువర్ మూవీ. కలర్లో ఉంటే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో యువర్ ఒపీనియన్. థ్యాంక్స్. అండ్ ఎనీవన్ ఎల్స్ ప్లీజ్. ఇంకెవరైనా?
ఓకే, ఇక్కడికి వచ్చి ఇంతమంది సినిమాలు మా కృష్ణ అన్న. సో ఎటువంటిది అంటే నచ్చినా నచ్చకపోయినా ఏమున్నా సరే జస్ట్ కమ్ అప్, వీఆర్ ఓపెన్ టు ఇట్ అనమాట. కంగ్రాట్ బోత్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిచ్చా మచ్చా. యాక్చువల్గా నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాను, జస్ట్ నేను నెగిటివ్ పాయింట్సే చెప్తాను, అంటే మీకు తెలియాలి కదా అని చెప్పి. యాక్చువల్లీ చిచ్చా ఓకే అంటే మీరు ట్రై అప్ చేస్తున్నారు, దానికి ఐ కెన్ అప్రిషియేట్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైయింగ్ ఫర్ ఫిలిం మేకింగ్. మీ దాంట్లో యాక్చువల్గా స్టోరీ ఓకే, మీరు ఆ చిన్న షెడ్లో అతను బీరువాకి వెళ్ళినప్పుడు అతను తంతాడు చనిపోయాను, అక్కడ చిన్న ఓవరాల్గా మీరు డ్యూయల్ చూపించారు, అంటే డ్యూయల్ రోల్ ఉంది కదా, సో అతనిది ఆ చిన్న క్లిప్పింగ్ మధ్యలో ఎక్కడ వేయలేదు, అది వేస్తే కొంచెం మాకు సస్పెన్స్ అయ్యింది. లాస్ట్లో అనుకోకుండా మీరు ఏదో పెట్టినట్లుగా అనిపించింది. సో మీరు మెల్లగా వస్తాడు కదా అతను అక్కడ ప్రిన్సిపల్ డ్యూయల్ రోల్లో వచ్చేసరికి డూప్లికేట్ అని తెలిసిపోయింది. బట్ మీరు మధ్యలో ఎక్కడైనా చిన్న క్లిప్ వేస్తే ఆ సస్పెన్స్ ఏంది ఎవరు అనేది తెలిసేదని నా ఒపీనియన్. అదొకటి మీదంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ యూర్ వీడియో సార్. సో యాక్చువల్లీ మేము ప్రిన్సిపల్ క్యారెక్టర్కి ఇది బేసిక్లీ అంత ఇంపార్టెన్స్ ఆ ఫిల్మ్లో లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాము, ఆ బ్యాలెన్స్ చేయడానికి ప్రిన్సిపల్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అది దాని తగ్గట్టు దాన్ని మనం ఎక్కువ చూపించలేదు. సెకండ్ డబుల్ రోల్ ఇది అనుకోకుండా జరిగింది. ఒక క్యారెక్టర్ని మేము చెప్పాము, వాళ్ళు రాలేదు. సో ఎట్లయినా షూట్ జరగాలి. సో 2 o'clock 3 o'clock మళ్ళీ డైలాగ్స్ కొత్తగా రాసి టెస్ట్ చేసి అది చేసాము కదా. బట్ ఐ విల్ టేక్ యువర్ పాయింట్ నెక్స్ట్. అంటే స్క్రిప్ట్ ఫస్ట్ వర్క్ చేయలేదా, స్వాట్ ఇస్ క్లియర్ అని మీరు తర్వాత రీస్క్రిప్ట్ చేస్తారు? మీరు ఫస్ట్ పాయింట్ చెప్పినది అదే, అక్కడ మీరు చూపించాలి ప్రిన్సిపల్కి అన్నారు కదా, సో అది కావాలని మేము చూపించలేదు. బికాస్ ఇంపార్టెన్స్ ప్రిన్సిపల్కి మేము అక్కడ ఇవ్వట్లేదు. టు బ్యాలెన్స్ ద హోల్ స్క్రిప్ట్ లాస్ట్ ప్రిన్సిపల్ వస్తున్నారు. ఓకే, ఇది ఇంతవరకు. మరి సెకండ్ డబల్ రోల్ అనేది క్యారెక్టర్ వస్తానని రాలేదు, హ్యాండ్ ఇచ్చారు. అంటే రీస్క్రిప్ట్ ఓకే, అంటే చిచ్చా అతను మచ్చని గుర్తుపడతాడు ఆల్రెడీ, అంటే అతను ఆల్రెడీ చిచ్చా మచ్చకి ఆల్రెడీ రిలేషన్ ఉంది కదా అక్కడ. సో ప్రిన్సిపల్ వేరే అతన్ని పెడితే అప్పుడు ఇట్లా అది. యాక్చువల్లీ దీని ముందు ఒక ఎపిసోడ్ ఉంది, ఎపిసోడ్ 7లో. సో ఓకే, యాక్చువల్లీ కంటిన్యూస్ 7 తర్వాత 8 వచ్చింది. సో 7లో డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి చేసామన్నమాట. సో అప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది చిచ్చా మచ్చా. సో ఎవ్రీ స్టోరీలో చిచ్చా మచ్చా ఆర్ ద సేమ్, ఓకే, బట్ క్యారెక్టర్ అండ్ ద స్టోరీ విల్ గో ఇన్ అ డిఫరెంట్ వే, డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్స్. 7th ఎపిసోడ్కి ఇది సీక్వెల్ లాగా అని అనుకొని. సో అంటే బేసికలీ మచ్చా భాయ్ ఆ క్యారెక్టర్ నెగిటివ్గా మనం చూస్తున్నాము, బట్ యాక్చువల్లీ తను ఉన్న మన సొసైటీలో ఉన్న లూప్ హోల్స్ని క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించడానికి విల్ ట్రై దట్ ఇన్ దట్ వే. సో ఆ క్యారెక్టర్ అలా ఉంది, దానివల్ల జస్ట్ ఏదో ఒక చిన్న పాయింట్ అనేది వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అప్, బట్ వీఆర్ నాట్ ఎనీబడి టు సే ఎనీథింగ్ దట్ దిస్ ఇస్ రైట్ ఆర్ దిస్ ఇస్ రాంగ్. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు షో. కరెక్ట్, దట్ ఈస్ రీస్క్రిప్ట్ ఆల్సో వర్క్, బట్ చిన్న క్లిప్ వేసి అట్లీస్ట్ హ్యాండ్స్ ని చేస్తే అంటే ఎవడో ఉన్నాడు సస్పెన్స్ ఏందనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యేది నా ఒపీనియన్. ఓకే సార్, రీస్క్రిప్ట్ చేసినందుకు కూడా దాన్ని కరెక్ట్గా ప్రాసెస్కి తీసుకున్నది ఓకే ఉంది, బట్ చిన్న హ్యాండ్స్ మూవ్మెంట్ ఏదైనా చూపించినా దట్ విల్ వర్కౌట్ అని నా ఒపీనియన్. ఇంకేం లేదు, ఓవరాల్ స్క్రిప్ట్ ఓకే ఉంది. ఇప్పుడు చాలా వాళ్ళకు కూడా హైదరాబాద్ లాంగ్వేజ్ అనేది బాగుంది. వన్ మోర్ టైం షార్ట్ ఫిలిమ్స్లో తీసుకురావాలి, బాగుంది. ఓవరాల్ ఓకే, థ్యాంక్ యూ. దువా టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అండి. యాక్చువల్గా అంటే బయట చేరాది ఇట్లాంటి సౌండ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంతవరకు అంటే మేబీ చాలా రోజుల తర్వాత వచ్చింది, గూస్ బంప్స్ వచ్చేసారు స్టార్టింగ్. అయితే మీరు స్టోరీ అంతా కూడా 2035 రెండవ భూమి అంత ఫిక్షన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సో ఆ కనెక్టివిటీ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి సార్ స్టార్టింగ్లోనే. సో లాస్ట్కి వచ్చేసరికి ఓకే, ఒక మనిషిలో ఉన్న ఇంకో మనిషిని చూపించారు, బట్ అంతా సైఫైగా తీసుకురావడానికి అంటే రీజన్. Yeah, so actually I wanted to show a monster through story or screenplay. ఒక మాన్స్టర్ చూపించాలనుకున్నాను. ఒక మాన్స్టర్ ఎప్పుడు బలమైన పెద్ద మాన్స్టర్ అవుతుందంటే దానికన్నా ఇంకా చిన్నవి, ఐ మీన్ యూనో స్కేల్ ఉండాలన్నమాట. ఒకటి సెట్ చేసి దానికన్నా ఇది పెద్దదని చూపించగలం. సో అలాంటి వరల్డ్ సెటప్ చేద్దాం అనుకున్నాను. నిజమైన మాన్స్టర్స్ తిరిగితే అక్కడ యాక్చువల్ మాన్స్టర్ అవి కాదు మనిషి అని చెప్పగలిగితే ఎలా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతో స్టార్ట్ చేస్తుండే. సో యా, అదే ఆన్సర్ అండి. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే ఫిలిం మళ్ళీ చూసినప్పుడు
చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఏంటిది లాస్ట్ దెయ్యం ఏంటి చంపేసిందా లేదా మదర్ దగ్గరికి వచ్చింది అంటే డైలాగ్ చాలా ఉంటుంది. బట్ అది ఇమేజరీ త్రూ కూడా మీరు అన్నారు అక్కడ సెటప్ చేసామని, త్రూ ఇమేజరీ బిగినింగ్ లో చూపించిన విజువల్స్ అంతా స్టఫ్ ఏదైతే ఉంటుందో అది ఎండ్కి వెళ్ళేటప్పటికల్లా తగ్గించుకుంటూ వచ్చాను. నాట్ బికాస్ వి కాంట్ అచీవ్ ఇట్ అని కాదు, అంటే 30,000 ఇలాంటి ఫిల్మ్ నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు నేను. నాకు తెలిసి ఎవరికి ఇచ్చి డబ్బులతో కూడా సినిమా పుట్టదు ఇలా ఇచ్చేసి చేయమంటే. ఓన్లీ త్రూ దీస్ పీపుల్ వి హ్యాండిల్ ఎలా కావాలంటే అలా. అలా ఇంకాస్త బలమైన ఇమేజ్ కూడా పెట్టగలం మేము టైం తీసుకొని, ఇన్వెస్ట్మెంట్ టైం చేసుకొని. బట్ మీకు యాక్చువల్ హ్యూమన్ అంటే లైక్ మాన్స్టర్ హ్యూమన్ అని చెప్పినప్పుడు ఆ ఇమేజరీ కట్ డౌన్ చేయాలన్నమాట. అంటే నేను అనుకున్నాను పర్సనల్గా, ఐ వాంట్ టు కట్ డౌన్ దట్ బ్యూటిఫుల్ ఇమేజరీ టు బ్రింగ్ దిస్ ఈ లెవెల్కి తీసుకురావడానికి త్రూ ఇమేజ్ అయితే. అండ్ యా అది అంటే అది ఆల్రెడీ మన నవీన్ కూడా చెప్పినట్టు బ్లాక్ అండ్ వైట్ మెల్లగా కలర్లో వస్తుందేమో నేను కూడా ఎక్సైట్ అయ్యాను. అంటే ఇంకేంది కలర్ బ్లాక్ అండ్ వైట్లో నడుస్తుంది. బట్ ఫోన్ కన్వర్జేషన్ కూడా కొంచెం ఎందుకో నాకు ఫుల్ ఓవరాల్ ఫిలిం అబ్స్ట్రాక్ట్గా అనిపించింది. ఇట్ ఈస్ టోటలీ లుకింగ్ లైక్ అబ్స్ట్రాక్ట్, అర్థం కాలేదు. బట్ ఫోన్ కన్వర్జేషన్ అనేది ఎక్కడో ఉన్నారు ఆ మనిషి లోపలి కన్వే కాలేదు నా వరకు. ఆ ఫోన్ టు ఫోన్ అనేది యువర్ స్టిల్ అంటే వేరే వరల్డ్ చూపిస్తున్నారు, ప్రజెంట్ ఉన్న ఫోన్స్ వాడుతున్నారు, అంటే దట్ కన్వేస్ సంథింగ్. సో అది నా వరకు కన్వే కాలేదు. బట్ ఐ డోంట్ నో అదర్ ఆడియన్స్. అంటే ఆ ఫోన్ కన్వర్జేషన్ అనేది ఇంకోలాగా పెడితే బాగుంటుందేమో నా ఒపీనియన్ పర్సనల్. దట్ ఈస్ ఓవరాల్ యాక్టింగ్ ఈజ్ గుడ్ అండి మీ బోబే గారు. సో యు ఆర్ సేయింగ్ కదా కెమెరా కాన్స్టెంట్గా పెట్టినా కూడా చేస్తారంటే దట్ ఈస్ కరెక్ట్. అంటే చూసారు 4-5 minutes ఐ థింక్ ఇట్ ఈస్ రన్. యాక్టింగ్ ఓకే, ఓవరాల్ ఓకే. థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. ఇంకెవరైనా లైక్ ఎనీవన్ ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే కొంచెం మాట్లాడండి, బికాస్ మేము మళ్ళీ తొందరలోనే వచ్చేస్తాం, ఫ్యూచర్లో మళ్ళీ వింటారు. బట్ యూ పీపుల్ ఆర్ స్పెషల్ ఆడియన్స్ అనమాట. సో ప్లీజ్ డూ స్పీక్, గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా థ్యాంక్ యూ అన్న, ఇక్కడికి వచ్చి ఇంత మంచి ఫిల్మ్స్ చూపించారు. నిజంగా తను కృష్ణ చెప్పినట్టు మ్యూజిక్ ఎక్సలెంట్. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజిక్ ఇక్కడ చూసినాం. తర్వాత హైదరాబాద్ దాంట్లో నాకు తెలిసి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా ఇది. ఇంతవరకు మేము తెలుగు తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ షార్ట్ ఫిల్మ్స్ ఏమీ వేయలేదు. ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే నా గుర్తున్న ఫస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశారండి. మధ్యలో చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే, చాలా బాగుంది, భాష చాలా బాగుంది, లాంగ్వేజ్ బాగుంది. అండ్ యా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. యా, ఇద్దరికి ఇక్కడ ఇది ఎలా అనిపించింది ఇక్కడ రావడం, ఈ సెషన్, ఇదంతా ఆడియన్స్ ఒకసారి మీరు ఒక 2 minutes పంచుకుంటే మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పైడిరాజు జయరాజ్ ప్రివ్యూ థియేటర్కి. నిజంగా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ రావాలి చాలా మంది, చాలా కొత్త ఫిలిమ్స్. అండ్ ఈ షార్ట్ ఫిలిమ్స్ త్రూ లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ షార్ట్ ఫిలిమ్స్ త్రూ ఒక ప్రాజెక్ట్ త్రూ లైక్ చిన్న వాళ్ళు, ఐ మీన్ ఐ డోంట్ చిన్న వాళ్ళు కాదు, లైక్ ఎవరి దగ్గర అయితే సత్తా ఉందో తీయడానికి, సో వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ ప్రొవైడింగ్ దట్ ప్లాట్ఫామ్ టు ది ఆర్టిస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీరన్నా చిచ్చమ్మ చట్టీ నుంచి. సో యాక్చువల్లీ ఇక్కడ రావడం అనేది బేసికలీ చాలా ఉత్సాహంగా, పాజిటివ్నెస్. యాక్చువల్లీ ఫిల్మ్ మేకర్స్కి ఏం కావాలి? పాజిటివ్నెస్ కావాలి, సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది. యూట్యూబ్ ఉంది జస్ట్ రైట్, బట్ యూట్యూబ్లో కామెంట్ అది ఓకే అవుతుంది. అది ఇప్పుడు చూస్తే సజెషన్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉంటాయి. సో ఇట్స్ బేసిక్లీ హార్డ్ వార్మింగ్. యాక్చువల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మళ్ళీ కృష్ణ గారు ఉంటాను. థ్యాంక్ యూ అన్న. ఈ వేదిక నుంచి వెళ్ళిన వాళ్ళని చెప్పొచ్చు, ఏ వేదికతో అసోసియేట్ అయిన వాళ్ళని చెప్పొచ్చు. పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు తన మొదటి షార్ట్ ఫిలిం సైన్మాని ఇక్కడ స్క్రీన్ చేశారు, సినిమా డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత దొరసాని డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఇక్కడ తను నిషీద్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఇక్కడ స్క్రీన్ చేశారు, తను డైరెక్టర్ అయ్యారు. అలాగే మెయిల్ సినిమా దర్శకత్వం వహించిన ఉదయ్ గుర్రాల గారు ఇక్కడ ఒక సినిమాకి డిఓపి చేశారు, నిషీద్కి, తను డైరెక్టర్ అయ్యారు. అలాగే మొన్న మధ్య వచ్చే సవారి సినిమా డైరెక్టర్ సాయిద్ మోత్కూర్ గారు ఇక్కడ వందన్ రెగడ్ అనే సినిమా స్క్రీన్ చేశారు. సో ఈ థియేటర్ నుంచి దాదాపు ఒక 20 మంది దర్శకుల్ని తెలుగు సినిమా రంగానికి అందించాలన్నది హరికృష్ణ గారి లక్ష్యం, కోరిక. అది ఈ వేలో ఒక 4 ఇప్పుడు మన ముందున్నారు. త్వరలో మిగతా వాళ్ళు కూడా రాబోతున్నారు, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి సినిమాలు.
థ్యాంక్ యూ అన్న. మీరు కూడా మంచి ప్రయత్నం చేసి త్వరలోనే ఇక్కడ మనం పెద్ద సినిమాలకు సంబంధించి ట్రైలర్లు, పోస్టర్లు లాంచ్ చేసుకున్నాం, స్క్రీనింగ్ కూడా చేసుకుందాం కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. వచ్చే వారం మరి 2 సినిమాతో కలుద్దాం. థ్యాంక్ యూ. రేపు సండే సినిమాలో